1 kg మటన్ అనమాట. 1 kg మటన్. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది చెప్తాను చూడండి. షాప్లో పెద్ద ముక్కలు కొట్టించారనమాట, అందుకే నేను మళ్ళీ కట్ చేసుకుంటున్నా. కర్రీకి చిన్నగా ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్గా నాకు నిన్న ఒక దెయ్యం కళ వచ్చింది. లైక్ దెయ్యం కళ అంటే దెయ్యం కళగా మీకు ఒకటి చెప్తాను. యాక్చువల్గా నాకు నిన్న లైక్ ఒక బ్యాడ్ డ్రీమ్ లెక్కే అనుకోవచ్చు. పడుకున్నాను, సంథింగ్ ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది, పక్కన ఎవరో ఉన్నట్లు నడుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నేను మాట్లాడలేకపోతున్నా, నోటి నుంచి మాట రావట్లేదు, చేయలేకట్లేదు, అట్లా అయిపోయింది అనమాట. అసలు ఎందుకో తెలియదు. ఒక్కొక్కసారి నేను కనుక్కున్నా మా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక్కొక్కసారి అట్లానే అవుతుంది. మాట్లాడలేము, నోరు తెరవలేము, మధ్యరాత్రిలో లైక్ కనీసం అరవలేము, అట్లా అనిపించింది. నాకు చాలా భయం వేసింది. మీకు కూడా ఎప్పుడన్నా అంటే లైక్ ఎప్పుడన్నా అట్లా అనిపించింది నా నిద్దట్లో ఏదో అవుతున్నట్లు, బట్ కానీ మీరు మాట్లాడలేకపోవడం, ఇవన్నీ. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇది వచ్చేసి కేజీ మటన్ అనమాట. కేజీ వచ్చేసి అల్లం వెల్లుల్లి అనమాట. అల్లం వెల్లుల్లి నీట్గా కడిగి పెట్టుకున్నాను. దీని వచ్చేసి పేస్ట్. మటన్ మనం బాగా కడుక్కోవాలి. నాకు ఏంటంటే చికెన్ అయినా మటన్ అయినా బాగా కడగాలి, లేదంటే నచ్చదు ఎందుకో. ఆల్రెడీ ఫ్రోజన్ ఉంటుంది, ఇంకా నీచుగా చేస్తే బాగోదు కదా. కొంచెం పసుపు, నీటి వాసన పోతుంది అన్నమాట. పసుపు, కారం. ఇది మా ఇంట్లో కారం, మా ఇంట్లో సొంతగా ఆడిచ్చి పంపిస్తారనమాట. అన్ని దీంట్లోనే ధనియాల పొడి అన్నీ కలిపి మంచిగా మిక్స్ అయి ఉంటుంది. అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. దీంట్లో వచ్చేసి మటన్లోకి పసుపు, ఉప్పు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇవి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఫ్రై అవుతున్నాయి చూడండి. ఫ్రై అవుతుంది. అండ్ దెన్ మనం ఆనియన్ మిర్చి ఉంటాయి కదా, ఇవి వేసేసుకోవాలి. సో ఇదైతే ఫ్రై అయ్యింది. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది చూడండి. ఇంతలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట.
కేజీ మటన్ కదా, నేను సుమారుగా వేసేస్తాను. నాకు తెలుసు ఎంత ఎంత పడుతుంది ఏంటి అనేది. సో మీకు ఏమైనా కొలతలు కావాలంటే నెక్స్ట్ టైం నుంచి కొలతలతో చెప్తాను. అల్లం వెల్లుల్లి చూడండి ఎంత మెత్తగా పేస్ట్ అయిందో. ఇట్లా ఉండాలన్నమాట పేస్ట్. అసలు మనం అల్లం వెల్లుల్లి కనుక మనం ఫ్రై అంటే లైక్ అల్లం వెల్లుల్లి మనం పేస్ట్ పట్టుకున్నది వేస్తేనే ఏ కూర అయినా టేస్ట్ వస్తుంది. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ దొరుకుతుంది, అది వేయాలంటే అసలు నచ్చదు. మా ఇంటికాడ అయితే మరి అంటే లైక్ రోట్లో రుబ్బి మరీ వేస్తారనమాట. మా చిన్నమ్మ వాళ్ళు కానీ మా అత్తయ్య అయితే రోట్లో రుబ్బి ఏదైనా మసాలాలు కానీ ఏమైనా రోట్లో రుబ్బి చేస్తుంది. మనం చేసుకునేది ఏదో ఓపిక్గా చేసుకుంటే ప్రశాంతంగా కడుపు నిండా తినొచ్చు కదా. కొంచెం వేగాక పసుపు వేయండి, కొంచెం ముందు కూడా వేసుకోవచ్చు. పసుపు నేను కొంచెం ఎక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ కాదు, సరిపడా వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం పసుపుగా ఉంటే ఇష్టం కర్రీ. అండ్ దీనికి సంబంధించిన మసాలాలు వేస్తాను కదా ఇప్పుడు, అవన్నీ నేను మీకు తర్వాత చెప్తా ఎలా చేయాలి అనేది. ఒక వీడియో పెట్టానంటే దాన్ని చూసి మీరు డైరెక్ట్గా ఈజీ చేసేసుకోవచ్చు. ఆఫ్ ఉన్నడే ప్రతి ఒక్కళ్ళు అబ్రాడ్లో ఇంతే వండుకుంటారు. ఇక్కడికి వచ్చాక అన్నీ నేర్చుకుంటాం మనం, ఎలా వంట చేయాలి, ఎలా మనుషులతో నడుచుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా మనకు మనమే ఎదుర్కొంటాము, స్ట్రాంగ్ అవుతాం. మనం ఎన్ని జరిగినా స్ట్రాంగ్ ఉంటాం. ఇంటి దగ్గర ఏదైనా జరిగితే మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, రిలేటివ్స్ ఉన్నారు కదా, మా ఊరోళ్ళు ఉన్నారు కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అట్లా ఏముండదు, మనమే ఉంటాం కాబట్టి చేసుకోవాలి. అన్నీ నేర్పించింది అబ్రాడ్ అనేది, అన్నీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది. సో అవుతుంది, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. సో ట్రై చేయండి, వీడియో చూడడం అయిపోయాక ట్రై చేయండి. సింపుల్గానే చేసుకోవాలి, కానీ వేసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం న్యాచురల్గా ఉండేవి, బయటికి కాకుండా ఇంట్లో చేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా బాగా వస్తుంది. ఇలా కుక్ చేసుకున్నాం అనుకో, కట్టెల పొయ్యి మీద వండుకున్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇది వరకు కుక్కర్లో ఎక్కడ నేను చెప్పండి, ఫస్ట్ వాళ్ళు మా అన్న తాత వాళ్ళ ఇల్లు అయితే ఇట్లా కట్టెల పొయ్యి మీద కదా ఉండేది. అండ్ మిగిలిందంతా తీసి దీంట్లో పెడుతున్నాను అనమాట. మొత్తం చాలా ఉంది, ఇంకా పట్టేసేదాన్ని, కానీ ఎందుకులే ఇంక ఇప్పుడు అని కొంచెం అన్నీ ఎల్లుల్లిపాయ అల్లం అంతా వలవాలి కదా, ఇంక టైం లేదు అని. మటన్ అయితే ఉడుకుతుంది, ఇప్పుడే కలిపా కదా. కొత్తిమీర, ఇది వచ్చేసి పుదీనా. లైక్ ఇలా పెట్టుకున్నాము అంటే బాక్సెస్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదనమాట. ఇవి కాడలు కూడా వేస్తాను, కాడలు పడేస్తాం కదా మనం యాక్చువల్గా కొత్తిమీరవి, అవి వేయద్దు. కర్రీలో వేసుకుంటే అవి చాలా బాగుంటాయి, కానీ ఉడికేటప్పుడు వేసుకుంటే కర్రీలో కలిసిపోతాయి అనమాట. నేను ఉడికేటప్పుడే వేస్తాను, టేస్ట్ చేయకుండా కర్రీలో కలిసిపోయి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. పుదీనా కొంచెమే వేసుకోండి, చేదు వస్తుంది లేదంటే. పుదీనా, కొత్తిమీర లాస్ట్లో వేసుకోవచ్చు, బట్ కొంచెం ఇప్పుడు వేసుకున్నానంటే ఉడుకుతా ఉంటుంది. లోపల పెట్టేసుకుంటాను అనమాట. వచ్చేసి మీట్ మసాలా అనమాట, కొంచెం వేద్దాము. కొంచెం వేసుకుంటే చాలు, ఎందుకంటే కారంలోనే ఆల్రెడీ స్పైసెస్ ఉంటాయి కాబట్టి ఇంకెక్కువ ఓకే.
మటన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి, తినకపోయినా కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మరీ ఎక్కువ కాదు, సరిపడా. మనం ఆయిల్ నాకు కొంచెం అలవాటు కాబట్టి ఎంత ఎంత క్వాంటిటీకి ఎంత వేయాలి అనేది తెలిసిపోతుంది. రెడీ. సో యమ్మీ మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. నాకైతే చాలా సేపు అయిపోయింది, సండే కాబట్టి అస్సలు ఇంకా ఆకలి ఎక్కువ వేస్తుంది. సండే రోజు మటన్ బగారా చేద్దాం అనుకున్నా, కానీ నాకు బగారా చేయడానికి కొంచెం ఓపిక కూడా కొంచెం తక్కువ ఉంది. అందుకే మటన్ చేసేసాను. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. సో మీకు సింపుల్గా ఎలా చేసుకోవాలనేది అయితే నేను యూట్యూబ్లో పెడుతున్నాను. ఆల్రెడీ మొత్తం పోస్ట్ చేస్తా, వీడియో అంతా తీసాను, ప్రిపరేషన్ అంతా. సో వెళ్ళి యూట్యూబ్లో అయితే చూడండి. అండ్ యూట్యూబ్లో చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. అలాగే సింపుల్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్, స్పైసెస్ అన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో నెక్స్ట్ వీడియో కూడా పెడతాను, చూసి ట్రై చేయండి. నెక్స్ట్ మటన్ కాకుండా గోంగూర మటన్ చేస్తా, ఆ నెక్స్ట్ ములక్కాయ మటన్ చేస్తాను. కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే నాకు ఇంకా ఆకలిస్తుంది, ఎప్పుడెప్పుడు అయిపోతుంది ఆ కర్రీ అనిపిస్తూ ఉంటుంది. చూడండి అసలు జ్యూసీగా ఎలా ఉడుకుతుందో మటన్ కర్రీ. యాక్చువల్గా నేను బస్సులో నైట్ జర్నీ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందరు చక్కగా పడుకున్నారనమాట, బస్సులో లైట్స్ ఆఫ్ చేసేసారు. అలాగే కొత్తిమీర పుదీనా లేకుండా కర్రీ అవుతుందా? లాస్ట్లో నాకు కొత్తిమీర అన్ని కర్రీస్కి ఉండాల్సిందే, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే. మటన్ మాత్రం ఫైనల్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది, మనకి నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అండ్ ఈ సౌండ్ ఉంటుంది కదా ఉడికేటప్పుడు, ఆ సౌండ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. భలే తుక్కు అంటూ ఉడుకుతూ ఉంటుంది. సో ఫైనల్ టచ్ గార్నిష్ కింద కొత్తిమీర ఎక్కువ తింటాను నేను ప్రతి కర్రీలో. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా నాకు కొత్తిమీర బాగా ఇష్టం. కొత్తిమీర ఫ్లేవర్ తగలాల్సిందే, అప్పుడే బాగుంటుంది అనమాట. ఒక్క కట్ట కొత్తిమీర నేను మ్యాక్స్ 2 కర్రీస్కే వాడతాను, ఎక్కువ కూడా వాడను. సో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా పక్కా ట్రై చేయండి, బాగుంటుంది. చాలా సింపుల్గా చేస్తాను అనమాట. ఆ సింపుల్గానే ట్రై చేయండి. కుక్కర్ లేకపోయినా మనం నీట్గా చేసుకోవచ్చు. ఓకేనా. సో తినేసి ఎలా ఉందో చెప్తాను. బాయ్. యమ్మీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అసలు చాలా ఆకలిస్తుంది, చాలా టైం అయిపోయింది కూడా. ఎంత హంగ్రీగా ఉన్నానంటే, ఎంత ఆకలి ఉన్నానంటే చెప్పక్కర్లేదు. అండ్ సండే అంటే ఇంకా ఆకలి వేస్తుంది, ఎందుకో కదా. మధ్యాహ్నానికి తినేది ఏముండదు కానీ బాగా ఆకలి అనిపిస్తుంది. ఎందుకంటే అందరి ఇంట్లో నుంచి మంచిగా ఇండియాలో అయితే బిర్యానీ, చికెన్, మటన్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా మనం రోడ్డు మీద నడిచేటప్పుడు. నాకైతే ఎప్పుడెప్పుడు తింటానా అనిపిస్తుంది. యాక్చువల్గా బగారా చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా వైట్ రైస్ పెట్టేసా, టైం లేదు. ఇప్పటికే ఆకలి అవుతుంది, నాకు ఓపిక కూడా లేదు. కొంచెం కొద్దిగా ఇలా గార్నిష్ చేసుకుంటే యమ్మీ మటన్ కర్రీ రెడీ. మటన్ వచ్చేసి కేజీ 1299, అంటే ఇండియన్ కరెన్సీలో దగ్గర 1300. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది, కానీ ఇంత వండుతామా అలా తినేటప్పుడు అంత తినలేమన్నమాట కదా. మీకు అంతేనా? ఇంట్లో అయినా అమ్మ వాళ్ళైనా అంతే కదా, వండుతారు కానీ ఎవరైతే వండుతారో వాళ్ళు ఎక్కువ తినలేరు అనమాట. మటన్ కర్రీ రెడీ. గైస్ ఫైనల్గా అయితే మన మటన్ కర్రీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉందో. సో దానిలోకి వైట్ రైస్, కర్డ్,
ఆనియన్స్, లెమన్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే మాత్రం ఆలస్యం చేయకుండా తినేద్దాము. అలాగే మటన్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చూడండి, అసలు ఒక్కసారి ఇలా ట్రై చేసి తినండి. సింపుల్గా అండ్ ఈజీగా 10 మినిట్స్లో 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. అండ్ బ్యాచిలర్స్కి అయితే చాలా చాలా ఈజీ రెసిపీ. చాలాసేపు అయింది వంట స్టార్ట్ చేసి, అలాగే గ్రాసరీస్కి వెళ్ళి వచ్చేప్పటికి ఆకలి అవుతుంది అనమాట. అందుకనే ఇంకా స్పీడ్గా పెట్టేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసేసాము. గైస్, యాక్చువల్గా నేను బస్లో ఉన్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం అస్సలు కుదరట్లేదు, అందరు నిద్రపోతున్నారు. అందులోనూ నాకు కోల్డ్ అయింది, అయినా సరే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అసలు ఆ కర్రీ చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా అలాగే టేస్టీగా ఉంటుందో తెలుసా మీకు? అసలు చూస్తుంటేనే ఆ కలర్ఫుల్నెస్ని నాకైతే కడుపు నిండిపోతుంది. కానీ పక్కా తినాలి కాబట్టి తినేద్దాం. అండ్ మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే మటన్ కర్రీ ఇలా కన్నా సరే గోంగూర కలుపుకొని మటన్ చేసుకుంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఈసారి నెక్స్ట్ టైం నుంచి రెసిపీ అనేది క్లియర్గా పెడతాను వీడియోలో. అలాగే నేను చేసేటప్పుడు మీకు రెసిపీ ఎన్ని కొలతల ప్రకారం ఎలా చేస్తున్నాను అనేది కూడా పెడతాను. అప్పుడు మీరు చూసుకొని ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది మీకు. అలాగే మీకు ఏమేమి రెసిపీస్ కావాలనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ చాలా మంది వీడియోస్ కొన్ని అడుగుతున్నారు వాళ్ళకి నచ్చినవి చేయమని. సో నేను అవన్నీ నోట్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఆ వీడియోస్ నెక్స్ట్ అయితే చేస్తాను. ఇలా మటన్ గోంగూర అలాగే బోటి గోంగూర ఫ్రై చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా చికెన్, మటన్, ప్రాన్స్లో వేరువేరుగా ఏమేమి కలుపుకొని వండుకోవచ్చో ఆ వీడియోస్ అయితే చేస్తాను. సో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నేను రోజు వీడియోస్ పెడుతూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. ఇలా మీరు సపోర్ట్ చేయడం, మంచిగా కమెంట్స్ పెట్టడం వల్ల నాకు డైలీ ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ గైస్, లవ్ యూ all.